ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని యొక్క కనికరం కటాక్షము మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట 143వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగాలలో ఈ దినమందు మనకు కావలసిన మాట మనం ధ్యానం చేద్దాం. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశము నన్ను నడిపించునుగాక. ఈ మాట మనం గమనించినప్పుడు దేవుని ఆత్మ దయగల ఆత్మ. ఆ దయగల ఆత్మ మనల్ని ఏ ప్రదేశమందు నడిపిస్తుందంటే సమభూమి గల ప్రదేశమందు మనల్ని నడిపిస్తుంది. సమభూమి అంటే ఆ భూమి, ఆ ప్రాంతము చదును చేయబడింది, నడుచుటకు నివసించుటకు అనుకూలమైన ప్రాంతము కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు, దయగల ఆ ఆత్మను మనం పొందుకొని ఉన్నప్పుడు, ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సమభూమి గల ప్రాంతం మీద మనల్ని నడిపిస్తాడు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే, ఎలాంటి ప్రదేశమందు అంటే సమభూమి గల ప్రాంతం. అనగా మనము సమభూమి గల ప్రాంతం అంటే అక్కడ మనం నడిచినా పరిగెత్తినా పడిపోము. సమభూమి గల ప్రాంతం అంటే మనము క్షేమంగా ఉండే అనుభవము, మనము సుఖముగా ఉండే అనుభవము, మనము నెమ్మదిగా ఉండే అనుభవానికి సూచనగా ఉన్నది కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము నెమ్మది కలిగిన వారమై, ప్రశాంతత కలిగిన వారమై, మన ఆత్మీయ జీవితంలో మనం ముందు కొనసాగే అనుభవం ఉంటుంది. మనం పడిపోము. సమభూమి గల ప్రాంతం అంటే కాదు, కాలు జారే అనుభవం కాదు, తుట్రుపాటు పడే అనుభవం కాదు. అది ఆ ప్రదేశం ఎలాంటి ప్రదేశం అంటే మనము సురక్షితముగా, నెమ్మదిగా, ప్రశాంతంగా నడిపించబడే అనుభవంగా మనకి అక్కడ సూచనగా ఉన్నది. కనుక మాటలు వింటున్న మనమందరం కూడా మరి దేవుని యొక్క ఆత్మను పొందిన వారమై, ఆ ఆత్మ మనల్ని సమభూమి గల ప్రాంతం నడిపించినప్పుడు మన ఆత్మీయ జీవితం క్షేమంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే, సహోదరులకు దూరం అయిపోయాడు, రక్త సంబంధికులకు దూరం అయిపోయాడు, అయిపోయిన వాళ్ళకి దూరం అయిపోయాడు, మనుషులకు దూరం అయిపోయాడు, కానీ దేవునికి దూరం గాల. దేవుని ఆత్మ కలిగిన వాడు యోసేపు. స్వదేశమందున్నా పరదేశమందున్నా ఏ దేశమందున్నా కానీ దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు గనుక తన ఆత్మీయ జీవితంలో తుట్రుపాటు అనేది ఎక్కడ లేదండి. తన ఆత్మీయ జీవితంలో పడిపోలేదు, తన ఆత్మీయ జీవితంలో తుట్రుపాటు అనేది లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ కలిగి నడిపించబడుతూ ఉన్నాడు గనుక ఆత్మీయ జీవితంలో తొట్టుపాటు లేదు, పాపంలో పడిపోయిన అనుభవం లేదు, దేవునికి దూరమైన అనుభవం లేదు. ఒకవేళ మనుషులకు దూరమే ఉండొచ్చు కానీ దేవునికి దూరం కాలేదండి. ఆత్మీయ జీవితంలో సన్నగిలిన పరిస్థితి లేదు, ఆత్మీయ జీవితంలో పడిపోయిన పరిస్థితి లేదు, ఆత్మీయ జీవితంలో వెనకబడిన పరిస్థితి లేదు. కారణం ఏంటంటే దయగల ఆత్మను పొంది ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నాడు గనుక తన ఆత్మీయ జీవితంలో తొట్టుపాటు అనేది లేకుండా, పడిపోకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగలిగి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనమందరము కూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుందాం. ఆ ఆత్మ మనల్ని సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. మన ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత కాలమంతా మీరు కాపాడి ఉన్నారు, ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మీ ఆత్మని మేము పొందుకొని ఆత్మ ద్వారా సమభూమి గల ప్రాంతంలో మేము నడిపించబడుకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృపాక్షేమాలు ఈ దినమంతా మాకు తోడుగా ఉంచి మీరు మహిమను పొందమని, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి ఆత్మీయంగా బలపరిచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.